యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆహా వదిలి గారు, ఈ ఎడ్లు బండి మీద వెనకాతల కూర్చొని పచ్చని పంట పొలాలు, తోటలు, చెరువులు, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటే నిజంగా సిటీలో ఏసీ కార్లు కూడా సరిపోవండి. అంత బాగుంటుంది ఈ ఎడ్లు బండి మీద. మాటలో పడి మనం ఇంటికి వచ్చేసాం వదిలి గారు, నెమ్మదిగా దిగండి. నెమ్మదిగా దిగండి అమ్మో, మా ఎడ్లు బెదురుతాయి. ఏంటి వదిన గారు, ఈసారి కాంచనా వదిన ఇంకా రాలేదు. మనందరం ముందుగానే వచ్చేసాం. ఇంత లేటుగా వస్తే ఎలా? పిండి వంటలు, ముగ్గులు అన్నీ పెట్టాలి, చెయ్యాలి. వదిన గారు నేను వచ్చేసాను. ఏంటి నా గురించే మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు మీరు? అవును వదిన, మీరింకా రాలేదని, సంబరాలు స్టార్ట్ చేయలేదని ఆలోచిస్తున్నాం. ఇంకా మీరు వచ్చారు కదా, సంబరాలు స్టార్ట్ చేద్దాం. సరే కానీ పనిలో పడి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదు. మమ్మీ నేనొచ్చేసా. ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నేనంతా వెతుకుతున్నాను. మనం ఇక్కడ సంబరాలు స్టార్ట్ చేయాలి కదా. ఏం లేదు మమ్మీ, అత్తయ్యతోనే మన పొలాలు చూడడానికి వెళ్ళాను. సరే ఇంక పద, మన ముగ్గులు, పిండి వంటలు అన్నీ చెయ్యాలి. నీకోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం. వదిన గారు ఇంకా రండి, మనం ముగ్గులు వేద్దాము. చాలాసేపు అయింది. ఆంటీ, మీరు ముగ్గు చాలా బాగా వేశారు తెలుసా? ఆంటీ ఏంటి ఆంటీ, అత్త అని పిలడం మానేసి. అమ్మ నేను కూడా వెళ్ళి అత్తయ్యతో ముగ్గులు వేస్తానమ్మా. అందరూ అక్కడికి వెళ్ళి ముగ్గులేస్తే ఇక్కడ భోగికి ఎవరు రెడీ చేస్తారు? సరే తొందరగా వేసి ఇక్కడికి రండి. అత్తయ్య, అసలు మనం ఈ భోగిని ఎందుకు జరుపుకుంటాం? అసలు మనం ఈ భోగి పండుగని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు, అంటే పాత కష్టాలు, మనలో ఉన్న చెడును వదిలించుకోవడానికి, ఆత్మశుద్ధి కోసం భోగి మంటలు వేస్తారు. అలాగే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసుకుని వచ్చి ఇందులో పడేస్తారు. అలాగే దీనికి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. గోదాదేవి విష్ణువులో ఐక్యమైన రోజుగా, భోగాలను పొందిన రోజుగా మనం భావిస్తారు. అందుకే భోగి అని పేరు. మీరు చాలా బాగా చెప్పారు వదిన గారు. అలాగే ఇప్పుడు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో చెప్తాను. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం, అలాగే మనం ప్రకృతికి ధన్యవాదాలు చెప్పడం అనేది ఈ పండుగ ఉద్దేశం. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంటిల్లిపాది సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. గంగిరెద్దులు, ఆటలు, ముగ్గులు, పిండి వంటలతో సంబరంగా జరుపుకుంటారు. అలాగే కోడి పందాలతోని, ఇంటిల్లిపాది బావ బామ్మరుదులతోని చాలా ఆనందంగా ఈ పండుగ జరుగుతుంది. చాలా బాగా చెప్పారు అత్తయ్య. అలాగే కనుమ, సంక్రాంతి మరుసటి రోజు జరుపుకునే పండుగ కనుమ. సంవత్సరం అంతా పొలంలో కష్టపడిన పశువులకు, అంటే ఆవులు, ఎద్దులు, గేదెలు కుటుంబ సభ్యులా భావించి వాటికి ధన్యవాదాలు తెలుపుతారు. ఎందుకంటే కొత్త ధాన్యం ఇంటికి వచ్చిన ఆనందంలో శ్రమజీవులైన పశువులను గౌరవించి వాటికి పూజిస్తారనమాట. అలాగే ఈరోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీకృష్ణుడు ఇంద్రుడి కోపాన్ని గురైనప్పుడు గోవర్ధనగిరి ఎత్తిన గోవులను, గ్రామస్తులను రక్షించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటారు. అలాగే వీటి సాంప్రదాయాల్లో ఏంటంటే పశువులను స్నానం చేయించి, రంగులు పూసి, అలంకరించి గుడికి తీసుకువెళ్ళి కూడా పూజిస్తుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల పందాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం తప్పకుండా మన ఊరికే వస్తాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పిండి వంటలు చేయడానికి చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అలాగే 2 minutesలో మ్యాగీ రెడీ చేసినట్టుగా ఇప్పుడు నేను ఒక 2 నిమిషాల్లో మీకు ప్రసాదాన్ని రెడీ చేసి చూపిస్తాను. చూడండి పిల్లలు, నేర్చుకోండి, చాలా బాగుంటుంది.
మా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.